హలో నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి సోమవారం అండి. సోమవారం May 25th మార్నింగ్ 6 o'clock అవుతుందండి. చాలా మంది కమెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు డైలీ సిఎన్జి ఎంత యూజ్ చేస్తున్నారు, ఎన్ని కిలోమీటర్ల వరకు రన్ చేస్తున్నారు అనేసి. సో దానివల్ల వాళ్ళకి ఒక క్లారిటీ ఇద్దామనేసి ఈరోజు ఎంటీ ట్యాంక్ ఉందండి సిఎన్జి. సో సిఎన్జి ఫుల్ ట్యాంక్ చేయించుకునేసి అది ఎంత మైలేజ్ ఇస్తుంది, మనం ఎంత ఎర్నింగ్ చేసుకోవచ్చు అనే దానిపై ఒక క్లారిటీ ఇద్దామనేసి డిసైడ్ అయినానండి. ఈరోజు మన వీడియోలో టోటల్ ఈరోజు ఎన్ని ఫుల్ ట్యాంకులు మనము సిఎన్జి యూజ్ చేస్తాము, ఎంత ఎర్నింగ్ అవుతుంది, ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాము అనే ఫుల్ డీటెయిల్స్గా ఈ వీడియోలో మనము చర్చించుకుందాము. లెట్స్ గో. ఫస్ట్ సిఎన్జి బంక్కి వెళ్ళేసి సిఎన్జి చేయించుకుందాము. ఓకేనండి, మనం సిఎన్జి బంక్కి వచ్చాము. సిఎన్జి బంక్ దగ్గర చిన్న లైన్ ఉంది. ఓకేనండి, వెయిట్ చేస్తాము. మనం వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు ఫస్ట్ మనము ట్రిప్ వేసుకుందామండి. ఎందుకంటే ఈరోజు ఎంత రన్నింగ్ అయింది అనేది లాస్ట్లో మీకు చూపించాలి కాబట్టి ట్రిప్ వేసుకుందాము. ఓకేనండి, సిఎన్జి అనేది ఫిల్ చేయించాను. మనము ట్రిప్ కూడా చేసుకోవడం జరిగింది. 6:21 అయింది, 00 అయింది. సిఎన్జి ఫుల్ అయిందండి. ఓకేనండి, ఫస్ట్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయడం జరిగిందండి. మా ఎలక్ట్రాన్ సిటీకి 30 కిలోమీటర్స్ 530 రూపీస్ ఇచ్చాడండి. 1 hour జర్నీ. వెళ్ళి కస్టమర్ని పికప్ చేసుకుందాము. సారీ మేడం, 6152. అండి, ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయింది. ఫస్ట్ ఆర్డర్కి 350 రూపీస్ కస్టమర్ ఇవ్వడం జరిగింది, ప్రమోషన్. అండి, ఫస్ట్ ఆర్డర్ అనేది కంప్లీట్ అయిందండి. ఫస్ట్ ఆర్డర్కి మనకి 550 రూపీస్ ఇచ్చాడు కస్టమర్. 20 రూపీస్ టిప్ ఇచ్చాడు. నా కొడుకు అడ్డం వచ్చుతా. ఇప్పుడు సెకండ్ ఆర్డర్ ఇంటర్సిటీ పడిందండి, హోస్కోట సైడ్. 750 రూపీస్ 775 చూపించింది. ఓకే అండి, చిన్న టీ బ్రేక్ ఒకటి వేసుకుందాము. ఇంటర్సిటీ ఆర్డర్ పడిందండి హోస్కోట సైడ్. 895 చూపించింది కస్టమర్కి. విత్ టోల్ వచ్చేసి 1065 అవుతుందని చెప్పాను. సెకండ్ ఆర్డర్ ఇంటర్సిటీ ఆర్డర్ కంప్లీట్ అయిందండి. 1065 కలెక్ట్ చేసినాము. ఓవర్ నుంచి మనకి వచ్చింది 800 రూపీస్. 775 రూపీస్ అయితే 25 రూపీస్ మనకి టిప్గా వచ్చింది. టోటల్ 800 రూపీస్. థర్డ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆర్డర్స్ ఇవి ఇక్కడ పడకుండా వాళ్ళకి వసుకోటే వరకు ఖాళీగా పోవాల్సి వస్తుంది.
మరొక ఇంటర్సిటీ పడిందపో ఆంధ్ర సైడు లేపాక్షి కంట 1500 చూపించింది. మనం అదర్ స్టేట్ వెళ్తేనే టీవీ కూడా కలెక్ట్ చేసుకోవాలా. సో టీవీ ప్లస్ ఎక్స్ట్రా అమౌంట్ కూడా అడగాలి. 1500కి 100 కిలోమీటర్స్కి కుదరదు. సో కస్టమర్తో మాట్లాడి మీకు ఫైనల్ అమౌంట్ అనేది అప్డేట్ చేస్తానండి. ఫస్ట్ కస్టమర్ లొకేషన్కి రీచ్ కావాలి. 10 మినిట్స్ చూపిస్తుంది. కస్టమర్ని పికప్ చేసుకుందాం వెళ్ళి. ఇక్కడికి వచ్చాక ఒక అద్భుతాన్ని అనేది చూశానండి. అమ్మవారి విగ్రహము కన్స్ట్రక్షన్లో ఉంది, చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, కస్టమర్ని పికప్ చేసుకున్నాను. డైరెక్ట్ లేపాక్షి నుంచి పుట్టపర్తికి, పుట్టపర్తి నుంచి బెంగళూరు రౌండ్ ట్రిప్ మాట్లాడాను 5500కి. తిరిగి మనం లేపాక్షిలో కలుస్తాము.